ఆరోపణలు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండాలి. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించడానికి, డెవలప్మెంట్తో మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. దీంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసో ఇంకోటో మాట్లాడడం జరుగుతుంది. నేనైతే అన్ని విధాలుగా నేను చెప్పడం ఒకటే జరుగుతుంది. నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా, లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా? ఏదో నువ్వేందో పోరాటం చేస్తాము, కొట్లాడదాము, అమాయకులందరినీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో గలాటలు పెట్టి నీకున్నటువంటి పోలీస్ సిబ్బందితో కేసులు కట్టుకోకుండా అక్కడుండే పరిస్థితులను దినదినానికి రెచ్చగొట్టుతూ అసలు పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ తాడిపత్రి డివిజన్లో ఉండేవాళ్ళు దాదాపు ప్రభాకర్ రెడ్డి కన్సర్న్లో నడుస్తున్నారు తప్ప ఎస్పీ గారి కన్సర్న్లో అయితే నడచడం లేదు. ఇది నేను చెప్పేది కాదు, కానీ ఎవరు మీరు కూడా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, పోయి విచారించినా కూడా నేను చెప్పేది నిజం. పదే అక్కడ క్రైమ్ రేట్ లేదు, ఇంకోటి లేదు. ఈ మధ్యకాలం వారం 10 రోజుల నుండి అందరినీ అమాయకులు పట్టుకొచ్చి బటకా కేసులు పెట్టి జామీన్లు ఇచ్చి పంపించి మేము ఇక్కడ